నమస్తే, నేను మీ ఆదిమూలం శేఖర్. మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్. నీట్, ఎంబీబీఎస్ అడ్మిషన్లు, ఎంబీబీఎస్ వ్యవహారాలు, వీటికి సంబంధించి ఏ సమాచారం అయినా మిస్ కాకుండా తెలుసుకోవాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్న విద్యార్థులను ఉద్దేశించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కొన్ని మార్గదర్శకాలని విడుదల చేసింది. విద్యార్థులు మోసపోకుండా ఉండాలంటే, విదేశాల్లో చదివిన ఎంబీబీఎస్ భారత్లో చెల్లుబాటు కావాలంటే తమ సూచనలు ఖచ్చితంగా పాటించాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రకటించింది. దీనికి సంబంధించి వెబ్సైట్లో కూడా ఒక ప్రకటన అయితే ఇప్పటికే అప్లోడ్ చేసింది. దీనిపైన పత్రికల్లో కథనాలు కూడా ప్రచురితం అయ్యాయి. ఒక వార్తని మీకు చదివి వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా తమ అనుమతి పొందిన వైద్య కళాశాలల్లోనే సీట్లు పొందాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్పష్టం చేసింది. వైద్య విద్య పాఠ్య ప్రణాళిక, నిర్దేశిత గడువులోగా వైద్య విద్య పూర్తి, క్లినికల్, నాన్ క్లినికల్ అంశాల్లో శిక్షణ తదితర అంశాలపై విదేశాల్లోని వైద్య కళాశాలలకు ఎన్ఎంసి స్పష్టమైన మార్గదర్శకాలు సూచించింది. కొన్ని దేశాల్లోని కొన్ని కళాశాలలు తమ మార్గదర్శకాలను అమలు చేయడం లేదని, అటువంటి కళాశాలల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి భారత్కు వస్తే ఇక్కడ ఇంటర్న్షిప్ చేయడానికి ఎన్ఎంసి నిబంధనలు అంగీకరించవని, వీటిని దృష్టిలో ఉంచుకొనే విదేశాల్లో వైద్య విద్య అభ్యసించడానికి వెళ్ళాలనుకునే విద్యార్థులు ఎన్ఎంసి వెబ్సైట్లో సంబంధిత కళాశాలకు అనుమతి ఉందో లేదో చూసుకొని సీటు పొందాలని ఎన్ఎంసి ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. చూశారు కదా, విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలనుకునే విద్యార్థులు ఒకసారి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వెబ్సైట్ చూడండి. ఏ కాలేజీకి అనుమతి ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ప్రత్యేకించి మీరు చేరాలనుకున్న కాలేజీకి అనుమతి ఉందో లేదో 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే అక్కడ అడ్మిషన్ తీసుకోండి. లేకపోతే అనవసరమైన ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. నమస్తే.